బిలౌడ్ అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మెహర్ బుజ్జి, బుజ్జమ్మ రకరకాలుగా పిలుచుకుంటాం. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా ఉంటుందండి. ఆయన జీవితం బాబా వారి పాద పద్మాలకే అంకితమయ్యాడా అని అనిపిస్తుంటుంది. మెహరాబాద్ వెళ్తాం, క్రిందకి దిగి వచ్చిన తర్వాత టీ హాస్టల్లో ఆత్మీయతతో ప్రేమపూర్వకంగా అన్నం వడ్డిస్తూ, పప్పు వడ్డిస్తూ, కూర వడ్డిస్తూ, బాగున్నారా అమ్మ, బాగున్నారా డాడీ అని ఆప్యాయంగా పలకరించే మెహర్ బుజ్జి నిజంగా ఆ పర్సనాలిటీ చూస్తే మనకేదో తెలియని ఒక ఆప్యాయత, ఆనందం కలుగుతుంది. మెహర్ బుజ్జి 14వ తేదీ జూన్ నెల 2000 సంవత్సరంలో మెహరాబాద్లో స్టార్ట్ అయ్యారని విన్నాను. 25 సంవత్సరాలుగా బాబావారి పాద పద్మాల చెంత ఆ జీవితం గడిపాడు అంటే మనం చాలా ఆనందించవలసినటువంటి విషయం. మన తెలుగువాడై ఉండి ఇటు మహారాష్ట్ర వాళ్ళకి, అటు యూపీ వాళ్ళకి, ఢిల్లీ వారికి, బొంబాయి వారికి, డెహ్రాడూన్ వారికి, అంటే బాబా ప్రేమికులు దేశం నలుమూలలో ఉన్నారు మన భారతదేశంలో. వాళ్ళందరితోటి చాలా ఆప్యాయంగా, చాలా ఆనందంగా గడుపుతాడు ఈ మెహర్ బుజ్జి. నేను బుజ్జమ్మ అంటాను. ఇలా మెహర్ బుజ్జి మెహరాబాదులో 25 సంవత్సరాలుగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే మెహర్ బుజ్జి కోసం నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, కొల్లి రామారావు గారి తలగా బ్యాచ్ తోటి మేము గిరినార్ వెళ్ళాం. గిరినార్ వెళ్ళి 2023 సంవత్సరం, అది డిసెంబర్ 6వ తేదీన డి హాస్టల్లో అందరం ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ మా మిస్సెస్ శాంతిలక్ష్మి, అలాగే ఇంకో ఆవిడ అమ్ములు అని, నర్సన్నపేట, శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట, వీరిద్దరూ కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే బాబా దివ్య సమాధికి దర్శనంకి సేవ చేసుకుందామని బయలుదేరుతుంటే, యాక్చువల్లీ టైంలో కొంత డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే డిఫరెన్సు అది ఆ విధంగా ఏర్పడింది. అంటే వెళ్ళకూడని టైంలో వాళ్ళు బయలుదేరిపోయారు. మా మిస్సెస్, ఆ అమ్ములు అనే వ్యక్తి ఇద్దరు కూడా డి హాస్టల్ నుంచి బయలుదేరుతూ అక్కడికి వెళ్తున్నారు. వెళ్తుంటే ఎదురుగా మెహర్ బుజ్జి వస్తూ, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు, ఎందుకు ఈ టైంలో వెళ్తున్నారు అని అడిగాడంట. అడిగితే బాబా దివ్య సమాధికి సేవ కోసం వెళ్తున్నామంట. ఓహో అలాగా, జాగ్రత్త అంటూ చెప్పేసి మెహర్ బుజ్జి ఆ టైంలో డి హాస్టల్లోకి వెళ్ళారు. అయితే మెహర్ బుజ్జి సమాధి డ్యూటీ చేసుకొని వస్తున్నారని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ బాబా సమాధి దగ్గర మళ్ళీ మెహర్ బుజ్జి నిలబడి ఉన్నారంట. మా మిస్సెస్ అడిగిందంట శాంతిలక్ష్మి, బుజ్జమ్మ నువ్వు ఇక్కడున్నావేంటి, మాకు డి హాస్టల్లో కనిపించావు కదా అంటే, నేనెక్కడున్నానమ్మా, నేను ఇక్కడే కదా ఉన్నాను అంటే, మెహర్ బుజ్జి రూపంలో మెహర్ బుజ్జి తలగా ఆకారంలో ఆ మనిషిని రూపంలో మెహర్ బాబా వారు వీళ్ళకి దర్శనం ఇచ్చారు. దీన్ని ఏమనుకుంటాం? అందుకే మెహర్ బుజ్జి ధన్యజీవి. నిరంతరం బాబావారి సేవలో ఆయన మెహర్ బుజ్జి కంటిన్యూ అవ్వాలని మనపూర్వకంగా కోరుకుంటూ, బాబావారు ఎప్పుడూ ఆనందంగా ఉండేటట్టు మెహర్ బుజ్జికి ఆశీర్వదించాలని ఆశిస్తూ, కోరుకుంటూ, తన జీవితం చాలామందికి తెలుసు. అంటే ప్రేమకి, నిరాడంబర తత్వానికి, ఆప్యాయతకి మరో పేరే మెహర్ బుజ్జి. తన జీవితం బాబాతో కంటిన్యూ అవ్వాలని, ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో
ఆయన ఆనందంగా గడిపిన మధుర క్షణాలు జీవితాంతం కొనసాగించాలని కోరుతూ అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ